Hello, welcome to my channel Moments of Madhu. Please do subscribe now. ఇప్పుడు చేసుకోబోతున్నాము టోఫు పన్నీర్ మసాలా కర్రీ. ఇది చాలా బాగుంటుంది. అంటే నార్మల్ పన్నీర్ కన్నా దీంట్లో కొంచెం లో క్యాలరీస్ ఉంటాయి. సో ఈ టోఫు పన్నీర్ కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ పీసెస్ని ముందు పన్నీర్ ఏదైతే ఉంటుందో అది వాష్ చేసేసుకున్న తర్వాత క్యూబ్స్లో కట్ చేసుకొని హీట్ ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకున్నాక ఇలా ఫ్రై చేస్తుండాలి. ఫ్రై చేసేసుకున్నాక అదే ఆయిల్లో ఆనియన్స్, ఇంకా మసాలా దినుసులు ఉంటాయి కదా, బిర్యానీ మసాలా దినుసులు, దాల్చిన చెక్క, అనస పువ్వు, మరాఠీ మొగ్గ అండ్ యాలుక్కాయలు, ఇవన్నీ కూడా వేసేసుకోవాలి స్పైసెస్. దీంట్లోనే కొంచెం కసూరి మేతి ఫర్ ఫ్లేవర్ యాడ్ చేసుకున్నాం. ఇంకా కొంచెం టొమాటో, పచ్చిమిర్చి. ఈ టొమాటో పచ్చిమిర్చి తక్కువ వేసాం ఎందుకంటే పేస్ట్ ఒకటి యాడ్ చేయబోతున్నాం, అందులో ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది. ఇప్పుడు సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంత వరకు వేగించుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక పేస్ట్ వేసాం కదా, దీంట్లో వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయ, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి పేస్ట్. సో ఈ పేస్ట్ వల్ల సూపర్ టేస్ట్ యాడ్ అవుతుంది. కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, కావాలంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కర్డ్ యాడ్ చేసాము ఫర్ ద థిక్ గ్రేవీ అన్నమాట. ఇది బాగా వేగాలి. ఉల్లిపాయలు దగ్గర పడ్డాక కొంచెం పసుపు, కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది దగ్గర పడుతున్నాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ఉంటాయి కదా, క్యూబ్స్, ఆ పన్నీర్ పీసెస్ని వేసుకొని మంచిగా కలిపేయాలి, మసాలా అంతా దానికి పట్టేలాగా. ఇలా కలిపి పెట్టేసిన తర్వాత అది బాగా మగ్గిపోతుంది. పన్నీర్ పీసెస్కి మంచిగా మసాలా పట్టాక దీంట్లో ఆచి చికెన్ మసాలా ఉంటుంది కదా, అది కొంచెం వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం వాటర్, మనం చేసుకునే కర్రీకి సరిపడా వాటర్ వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఇది ఉడికి దగ్గర పడితే మన పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది మామూలు పన్నీర్ కన్నా ఇది ఇంకా టేస్టీగా ఉంటుంది. బగారా రైస్తో తింటే సూపర్గా ఉంటుంది. సో ఈ పన్నీర్ కర్రీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ నౌ. ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.